అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సూపర్ టేస్టీ అండ్ హెల్దీ స్వీట్‌ని బూడిద గుమ్మడికాయతో హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బూడిద గుమ్మడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది బాడీని కూల్‌గా మెయింటైన్ చేస్తుంది. డైజెషన్‌కి ఉపయోగపడుతుంది అండ్ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో అస్సలు టైం వేస్ట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని దానిని నీట్‌గా వాష్ చేసుకొని, ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. పైన చెక్కును కూడా తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని తురుముకోవాలండి. లేదంటే ఒక మిక్సీ జార్‌లో చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా తురుముని రెడీ చేసుకున్న తర్వాత మనం దీనిని కొలుచుకోవాలండి. నేనిక్కడ 3 కప్పుల తురుముని తీసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కూడా వేడైన తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి బూడిద గుమ్మడికాయ తురుముని వేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి గుజ్జు మనకు దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకి దగ్గరగా వచ్చిన తర్వాత దీనిలోకి 1 కప్ బెల్లం వేసుకోవాలండి. 3 కప్పుల బూడిద గుమ్మడికాయ తురుముకి 1 కప్ బెల్లం అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. నేనిక్కడ ఇంకా హెల్తీగా చేయడం కోసం బెల్లం వాడుతున్నాను. మీకు కావాలంటే షుగర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత అంతా కలిసేలాగా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఇంకా దగ్గరకొచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. మాడిపోనివ్వకూడదు. మనకు ఇది కుక్ అయ్యే లోపల మనం డ్రై నట్స్ ని ఫ్రై చేసుకుందాం. దానికోసం వేరే ఒక కడాయి తీసుకొని దానిలోకి 1-2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిగా వేడైన తర్వాత మీకు కావాల్సిన డ్రై నట్స్ వేసుకోవచ్చండి. జీడిపప్పు, బాదాం, కిస్మిస్ అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదాం అండ్ కిస్మిస్ వాడుతున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు మంచిగా కుక్ అయిపోయిందండి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీనిలోనే మనం వేయించి ఉంచుకున్నటువంటి డ్రై నట్స్ కూడా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి హెల్తీ స్వీట్ రెడీ అయిపోయినట్లేనండి. ఈ స్వీట్ టేస్ట్ ఎలా ఉంటుందో అని డౌట్ పడాల్సిన అవసరం లేదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.